తెలియజేస్తూ నేటి ఆరాధనలో ప్రాముఖ్యమైన విలువైన మా అందరి ఆత్మీయులకు అవసరమైనటువంటి మంచి మాటలు మీ లేఖన భాగం నుండి మీరు మా అందరికీ అందించి మా అందరి ఆత్మలను మీరు తృప్తిపరచవలసిందిగా కోరుతూ నేటి వాక్యపు ఆశీర్వాదంతో మీరు మమ్మల్ని అందరినీ దీవించమని యేసు వారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఇటు అవకాశాన్ని నాకు ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనములు తెలియజేస్తాను. అలాగే వేదిక మీద వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రియులరా, ఈ రీతిగా మీతో వాక్యాన్ని పంచుకోవడం నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఈరోజు ఒక మంచి విషయాన్ని కొన్ని నిమిషాలు దేవుని యొక్క దివ్యమైన లేఖన భాగం నుంచి మనం మాట్లాడుకుందాం. సజీవులైన వారిలో మృతులైన భక్తుల ఆనవాళ్ళు. సజీవులైన వారిలో మృతులైన భక్తుల ఆనవాళ్ళు. ఆనవాళ్ళు అన్న, మాదిరి అన్న ఒకే అర్థం కిందకి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ప్రియులరా, ఎందరో భక్తులు మనం బైబిల్లో మనం చదువుకుంటూ ఉంటాం. ఒక దావీదు గారు కానివ్వండి, ఒక అబ్రహాం గారు కానివ్వండి, ఒక యోబు గారు కానివ్వండి, ఎందరో చరిత్రలో దేవుడు గ్రంథస్థం చేసిన ఈ లేఖనంలో ఎందరో భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరినీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే ఏ భక్తుడి జీవితాన్ని చూసినా బైబిల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకత దేవుడు కల్పించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒక అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, విశ్వాసులకు తండ్రి అంటూ ఉంటారు. ఒక మోషే గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, నమ్మకమైన వాడు అని అంటూ ఉంటారు. ఒక దావీదు గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు, లేక దేవుని మనస్సు ఎరిగిన భక్తుడు అని అంటూ ఉంటారు. ఒక ఏలియా గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుని కొరకు రోషము కలిగిన వాడు అని అంటూ ఉంటారు. ఇలా మనం మాట్లాడుకుంటూ వెళితే ఏ భక్తుడైనా ఆ భక్తుని జీవితంలో ఒక ప్రత్యేకత, ఒక శ్రేష్టమైన సందర్భం మనకి ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. ఇకపోతే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, ఎంతమంది భక్తులైతే ఉన్నారో అంతమంది భక్తుల జీవితము మళ్ళీ తిరిగి ఎవరిలో కనిపిస్తుందో తెలుసా అండి? యేసు ప్రభు వారిలో కనబడతారు. ఒక అబ్రహాము గారు యేసు ప్రభులో కనబడిపోతారు. ఒక హెబేలు గారు యేసు ప్రభులో కనబడిపోతారు. మరణించిన భక్తులందరూ కూడా యేసు ప్రభు వారి జీవితంలో సాక్షాత్కరిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కనబడుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది, ఏంటిది అనేది కొన్ని నిమిషాలు మనం తీక్షణంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇలా ఆలోచింపజేసే ప్రసంగాలు లేవు, ఇలా ఆలోచించేవారు కూడా సమాజంలో. ఎందుకంటే బిజీ, అంతా తినడం కోసం బిజీ, వారి వారి ఆనందాల కొరకు బిజీ, వారు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా బిజీ. టైం లేదు, దేవునికి ఇచ్చే అంత టైము మనుషుల దగ్గర లేదు. కానీ మీరందరూ దేవుని వాక్యానికి, దేవుడికి సమయం ఇచ్చేవాళ్ళు, దేవుని కొరకు బ్రతకాలి అనుకునేవాళ్ళు. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషం. నిజం ప్రియమైన దేవుని పిల్లలరా, కనుక ఈ సందర్భాన్ని మనం చాలా కూలంకుషంగా ఆలోచించాలి. కానీ అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటారా? లేరు. ఎలాంటి వాళ్ళు ఉన్నారో మర్చిపోక 2 సందర్భాలు చూపించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుడు,
ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను, ఒక పరిసయ్యుడు యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. యేసుప్రభు వారికి ఉన్న ఖ్యాతి, ఫాలోయింగ్ అది సామాన్యమైనది కాదు. జన సమూహములట. ఆయన బయలుదేరి ఎక్కడికన్నా వెళితే జన సమూహములు. అంటే ఆయన నిజంగానండి జక్కయ్య గారి సందర్భంలో మనం ఆలోచిస్తుంటే అక్కడ జక్కయ్య గారు ఎందుకు వెళ్ళారో తెలుసా మీకు? యేసుప్రభు వారిని చూడడానికి. యేసు ఎవరో, యేసు ఎవరో అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? యేసు గురించి చిత్ర విచిత్రాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు? నిజం, ఆయన అంత అందగాడు, ఆయన చాలా బహుళ దేహం కలిగిన వాడు, ఆయన చూస్తే మరలా చూడాలి అనుకునేవాడు. ఒక మగాడు సహితం మగాడిని చూడడానికి వెళ్ళాడు అంటే ఆయన గురించి ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో పైకి కనబడే రూపం గురించి ఒకసారి మనం ఆలోచించాలి. కనబడకపోతే వెళ్ళిపోవచ్చు కదా, చూసే తీరాలి. పుట్టివాడై ఉన్నందున ఆయన కనబడలేదు కనుక ఆయన కనబడాలి అంటే చెట్టెక్కైనా చూడాలనుకున్నాడట. పాపం చెట్టెక్కడం వచ్చో రాదో తెలియదు, కానీ ఎక్కడానికి మాత్రం ట్రై చేశాడంటే అంతలాంటి ఇక్కడ ఎవరిని పట్టించుకోలేదు ఎవరు. కానీ మన ప్రాంతాల్లో ఒక హీరో అన్న, ఒక హీరోయిన్ అన్న కొంతమంది చూడాలి అనుకుంటాం, అంటే వాళ్ళకు ఉన్న క్రేజ్ని బట్టి. అలాగే యేసుప్రభు వారికి కూడా చాలా క్రేజ్ అన్నమాట. ఆయన వెళితే జన సమూహములు ఆయన వెంట వెళ్ళిపోయాయట. జనాలు కూడా కంగారైపోయారట. ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభు, మాకు ఒక మాట చెప్తే నీకంటే ముందు వచ్చేద్దాం కదా. ఇంతలా ఉండేది అక్కడ. అలాంటి పరిస్థితులలో ఆయన ఒక చోట ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగానికి ఒక ఆయన ముగ్ధుడైపోయి భోజనానికి పిలిచారట. ఎవరిని? యేసుప్రభుని. అక్కడ ఎంత బాగుంటుందో చూడండి. ఆ భోజనమునకు పిలువుగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చెయ్యలేదని. సమస్య ఏంటండి? ఏం చేయాలట? భోజనానికి ముందు ఏం చేయాలట? పట్టింపులు. పరలోకం వెళదాం, దేవుణ్ణి సంతోషపెడదాం, ఇలాంటి ఆలోచనలు సొసైటీలో చాలా మంది కూడా చూడండి. మనం ఎవరింటికన్నా వెళ్తాం, గమ్మున టీ ఇస్తారు మనకి, గమ్మున టీ తాగేస్తాను, అదే పట్టుకుంటాడు వాడు. పాస్టర్ గారు అయి ఉండి ప్రార్థన చేయకుండా ఏం చేసేసాడు అంటే ఇప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? నేను ఎంత వాక్యం చెబుతున్నాను, ఎంత పరలోకానికి దగ్గర చేస్తున్నాను అనేది వాడికి అనవసరం. వాడికి కావాల్సింది ఏంటో తెలుసా? అండ్ నా చేతిలో ఏది పెట్టినా నేను ఎలా తినాలని కోరుకుంటాడు? ప్రార్థనాపూర్వకంగా తినాలి. అంటే ప్రార్థన చేసుకోవడం తప్పు అని నేను అనడం లేదు, అది మాత్రమే భక్తి అనుకుంటే పొరపాటు. ప్రార్థించిన నువ్వు ఇంకా చెయ్యవలసినవి చాలా. కానీ సొసైటీ, క్రైస్తవ సమాజం ఎక్కడ ఆగిపోయిందంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను చాలు, ఇంతకంటే భక్తి ఏంటి? నేను బయట నుంచి ఇంటిలోకి వచ్చేటప్పుడు కూడా నేను ఏం చేసుకుంటున్నాను? ప్రార్థన చేసుకుంటాను, ఇంతకంటే భక్తి ఏంటి? నేను పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, లేచేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, ఆఖరికి డబ్బులు వడ్డీకి ఇచ్చేటప్పుడు కూడా నేనేం చేస్తున్నాను? ఇంతకంటే భక్తి ఏంటి అని అనుకుంటుంది. ఇక్కడ ఈయన కూడా భోజనానికి పిలిచిన ఈయన కూడా భక్తి ఎక్కడి వరకు కనెక్ట్ చేసుకుంటున్నాడో తెలుసా? భోజనం చేసేటప్పుడు ఒక బాధకుడు అయి ఉండి బాధ చేసే స్థానంలో ఉన్న ఇతను కనీసం భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి? ఇతను స్నానం చేయాలి కదా. స్నానం చేయకుండా తింటాడేంటి? వీడి భక్తి తగలెట్ట. నేను అన్నది కదండి, నేను అంటున్నది కాదు, అక్కడ అంటున్నది. ఆయన భోజనములకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూసి అయ్యి బాబోయ్. అంటే ప్రిఫరెన్స్ దేనికి? ఆచారాలకు, కట్టుబాట్లకు, వాక్యానికి మాత్రం కాదు. ఇదో సందర్భం అయితే ఇంకొక సందర్భం దగ్గరికి వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగు కొనని చేతులతో భోజనము చేయుట
చూచిరి. ఏ సమస్య ఏంటి? అక్కడ యేసు ప్రభుని భోజనానికి పిలిచిన వాడి సమస్య ఏంటి? భోజనానికి ముందు ఏం చేయలేదు? స్నానం చేయలేదు. అప్పుడప్పుడు మన పక్క బెడ్లో ఎవడొకడు పడుకుంటూ ఉంటాడు. మనమేమో వాళ్ళు లేవకముందే ప్రార్థన చేస్తాం. మనుషులు కూడా ఎలాంటి వాళ్ళు అంటేనండి, ట్రైన్ ఏమో డగడగా 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 అని వెళుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో సమోసాలు వస్తాడు, ఒకవైపు ఏమో వాటర్ బాటిల్స్ వస్తాడు. ఆ టైంలో నేను బైబిల్ ఏం చదవనండి. బాగా ఆలోచించండి ఒక్క నిమిషం. ఆ సమయంలో ఆ ట్రైన్ శబ్దంలో సమోసాలు అమ్ముతున్నప్పుడు పక్కన ఓ పిల్లోడు ఏడుస్తున్నప్పుడు నేను బైబిల్ ఏం చదవని చెప్పనండి. కానీ అది కావాల్సింది ఏంటో తెలుసా? బైబిల్ చదవడమే కావాలి నా పక్కన ఉన్నవాడికి. ఆ టైంలో కూడా నేను బైబిల్ తీసేసి ఎలా అంటున్నాను అనుకోండి, ఎలా? చేతులు నేను చదివేదో చదవలేదో వాడికి అనవసరం. అంటే పై వేషానికి చాలా ప్రిఫరెన్స్ ఉందన్నమాట. ఎక్కడ? లోకంలో. అంటే ఆ ట్రైన్లో ఏం చదువుతాం? అసలు ఎక్కడ చదవాలి బైబిల్? ఏమంటే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మీకు వాక్యం చెప్పాలి. ఏదో ఎక్కడో మీరు వంట చేసుకుంటుంటే చాలా మంది లైవ్ పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడ? మీరు ఏమైనా పని ఆపుతారా? మీరు అసలు ఏమన్నా ఎక్కుతుందా మీకు? తప్పు కదండి. చిన్న చిన్న విషయాన్ని పెద్ద భక్తి జీవితానికి మలినంగా ఏం చేస్తుంది ఈ సమాజం? ఆపాదిస్తూ ఉంటది. ఇక్కడ స్నానం చేయకుండా భోజనం చేయడం తప్పట. రెండోది శిష్యులు ఏం చేస్తున్నారంట? కడుగు చాలా తప్పుగా పరిగణిస్తున్నారు. ఏమండి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక భయంకరమైన మాట రాశారు. అక్కడ మీరు గుర్తుందో లేదో, వాళ్ళు ఉపయోగించిన పదం ఎలా ఉందో తెలుసా? ఏమండి అపరిశుభ్రమైన చేతుల, అపవిత్రమైన చేతుల. కడుక్కోకుండా తినేదాన్ని అపవిత్రమైన చేతులు అంటారా, అపరిశుభ్రం అంటారా? కదా. వీళ్ళు కడుగుకోనని దానికి ఏం పెట్టారండి? అయ్యి బాబాయ్. అంటే వీళ్ళకి పై పైన కనబడుతున్నవి ఎంత ఇంపార్టెన్సో చూడండి. దేవుడు ఏమంటున్నాడు? మనుషుని లోపలికి పోయేది మనిషిని అపవిత్రపరచదట, మనిషిని లోపల నుండి బయటకు వచ్చేది మనిషిని. అంటే దేని మీద మనసు పెట్టాలో దాని మీద మనసు పెట్టలేదు, దేని మీద మనసు పెట్టకూడదో మిమ్మల్ని కూడా చాలా మంది అపార్థం చేసుకుంటారు. చూడండి క్రైస్తవ సొసైటీలో, ఏంటమ్మా ప్రార్థనకి వెళ్తానంటది, ప్రార్థన చేసుకోకుండానే పొడుకుండిపోతుందమ్మా, ప్రార్థన చేసుకోకుండానే తినేస్తుందమ్మా, ప్రార్థనే చేయదమ్మా అంటారు. చూసారా? అంటే ఆ ప్రార్థన చేస్తే ఇంక నువ్వు అతని దృష్టిలో ఏంటి? సంఘంలో కూడా చాలా మంది చెప్తా ఉంటారు, మేము అప్పుడప్పుడు వెళుతున్నప్పుడు, ఈవిడ మంచి ప్రార్థన పరురాలండి అంటారు. ఎందుకు? ఇంటికాడ ఆ లాయన్ని నెత్తి మీద మొట్టేసి కొట్టేసి చంపేసి బూతులాడేసినా పర్వాలేదు, చర్చిలో మైకిస్తే మాత్రం ఏడుస్తూ పావుగంట ప్రార్థన చేస్తే ఆవిడెవరు? ఇవన్నీ నడుస్తున్నాయి ఈ సొసైటీలో. నడవాల్సింది మాత్రం ఏం చేయడం లేదు. వాక్యం సజీవము కలిగినది, బలము కలిగినది, ప్రతి మనిషిని హృదయంలో దూరవలసినది, కీళ్లను ఆత్మలను మూలుగును సరిచేయవలసిన వాక్యానికి చోటు లేదు. కానీ ఆచారాలకు మాత్రం చాలా పెద్ద పీట వేశారు. క్రిస్మస్ చేయటం లేదండి వీళ్ళు అంటున్నారు, ఈస్టర్ చేయటం లేదండి అంటున్నారు, ఏవేవో పండగలు చేయటం లేదంటున్నారు, ఆ పండగలు చేయనందుకు అసలు భక్తే లేదంటున్నారు. కానీ దేవుడు ఏమని వాపోతున్నాడు తెలుసా? ఇంకో ఆచారం కూడా తగలడిందట వీళ్ళకి. 3వ వచనం చదవండి, 7వ అధ్యాయం 3వ వచనం. పరిసయ్యులను యూదులు పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. నీవుగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట భక్తిగా. ఈ శాస్త్రులది పరిచయులది భక్తి ఏంటండి? చేతులు కడుక్కునేటప్పుడు, తినేటప్పుడు చేతులు కడుక్కోవడం, తినేటప్పుడు స్నానం చేయడం, బయటికి వెళ్ళేటప్పుడు నీళ్లు చల్లుకోవడం, లోపలికి వచ్చేటప్పుడు. అంటే ఈ ఆచారాలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఏంటి? భక్తి. ఇవి చేస్తున్న వాడే భక్తుడు.
ఇవి ఆచరిస్తున్నవాడే నాయకుడు, ఇవి ఆచరిస్తున్నవాడే అసలు సిసలైన భక్తిని నెరవేర్చేవాడు అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభువు వారు ఏమంటున్నారు తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా. ఇంటికి ఈ అన్ని చేసేవాడు దేవుడు ఏమంటున్నాడు? వేషం. అవును కదా, భోజనం ప్లేట్ రాగానే భోజనం ప్లేట్ పైకి తెస్తాడు, అది వేషం. మనుషులకు కనబడవలెనని మీరు సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం అంటే కేవలం వీళ్ళ భక్తి అంతా దేనికోసం? మనుషులకు కనబడాలని. మరి దేవుడి దగ్గర 0 పాయింట్స్ వద్దు. మీలో ఏ ఒక్కరైనా ఇలాంటి ఆలోచనలతో ఉంటే మీరు కూడా మార్చుకోండి. మనుషులకు కనబడవలెనని మాత్రం ఏం చేయకండి, మీరు భక్తి చేయకండి. దేవుడు చెప్తున్నాడు, అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను. అంటే ఇవన్నీ ఏంటి? ఆచారాలలో పర్ఫెక్ట్ అటండి వీళ్ళు. ఎవరు? ఈ శాస్త్రులు పరిచయులు. నీళ్లు చల్లుకోవటంలో, చేతులు కడుక్కోవటంలో, స్నానం చేయటంలో, దశం భాగం ఇచ్చేయటంలో, వీటన్నిటిలోనూ దిట్ట. కానీ దేవుడు కోరుకుంటున్న దీంట్లో కాదు. దేంట్లో? కింద చెప్తున్నాడు, చదవండి. ధర్మశాస్త్రములోని ప్రధానమైన విషయాలు. ఇంతకీ ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాక్యం. వాక్యంలో స్టామినా లేదంటే వీడికి దేంట్లో స్టామినా ఉంది? ఆచారాల్లో మంచి పట్టు ఉంది. దేవుని వాక్యం మీద మాత్రం వాడికి ఏమి లేదు, పట్టు కావాలి. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మనకి ఏమి నేర్పిస్తుందో తెలుసా? వాక్యం మీద పట్టు. చాలా మంది చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు మన మధ్య. కానీ ఎవరైనా ఒకళ్ళు కనబడితే మాత్రం దుమ్ము దులిపేస్తారు అనమాట. దీంతో వాక్యంతో. ఎవరు నేర్పించారని? 10 సంవత్సరాల నుంచి వెళ్తాడు ఆ సంఘానికి అంటే ఊరాదరికి ఏమని పాడతాడు? చిన్న చిన్న గొర్రె పిల్లని నేను ఏసయ్యా నన్నేంటి? ఇది చిన్న గొర్రె పిల్ల, వదకు తేబడిన గొర్రె పిల్ల. ఇది వదకు తేబడిన గొర్రె పిల్ల. ఇంకా ఏమంటుంది? మన దగ్గర అందుకే చిన్న పిల్లలతో సహితం ఏం మాట్లాడతారు? దేవుని కోరిక, దేవుని కళ, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన. ప్రతి మనిషి కూడా ఈ 66 పుస్తకాలలో నైపుణ్యతను సాధించాలి. ఎందుకో తెలుసా? ఈ మాటలే నీ పరలోక ప్రయాణానికి అత్యంత కీలకమైనవి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు నేను 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 అంటున్నాడు. ఇంతకీ ఎవరో తెలుసా? వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే ఎలా వచ్చిందంట? శరీరధారిగా మన మధ్యకు. అంటే ఏసున్నాడు నా దగ్గర ఏసున్నాడు అంటున్నాడు. ఏసుండడం అంటే ఏంటో తెలుసా? నీకు వాక్యం వస్తే నీ దగ్గర ఏసున్నట్టు. నీ దగ్గర వాక్యం లేకపోతే ఎవరు లేనట్టు. యేసు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు యేసు నీ దగ్గర ఉండడం అంటే ఎలా ఉంటాడు? వాక్యమై ఉంటాడు. మీలో ఎంత మందికి వాక్యం వచ్చో వాళ్ళందరి దగ్గర ఉండిపోయాడు అన్నమాట. ఎవరు? మీకు వాక్యం రాదనుకోండి, మీ దగ్గర ఎవరు లేరు? యేసు లేరు. మరి అలాంటి వాక్యాన్ని ఎంతమంది మీరు నేర్చుకోగలుగుతున్నారు చెప్పండి? నేర్చుకున్న వాక్యాన్ని ఎంతమందికి పంచగలుగుతున్నారు చెప్పండి? ఈ బాధ్యత మన మీద ఎందుకు పెట్టాడో తెలుసా? ఇదిగో ఇలాంటి విషయాలతో ఈ క్రైస్తవ సమాజం ఆచారాలతో కొట్టుమిట్టాడిపోతుంది తప్ప అసలు సిసలైన వాక్యాన్ని నేర్చుకోవటంలో మాత్రం ఏమైపోయింది? వెనుకబడిపోయిందండి. ఎందరో భక్తుల జీవితాలండి. బైబిల్లో ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆడ అపోస్తులులా, లేకపోతే సేవకులా, లేకపోతే యాజకులా, ప్రవక్తలా, రాజులా, ఎవరైనా సరే దేవుని కొరకు బ్రతికారు అంటే ఆ బ్రతికిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గుడ్ క్యారెక్టర్ అనేది ఉంది. ఎందుకుంది? అది ఉంది అని నీకెందుకు రాశాడు? నువ్వు చదువుకుని వెళ్ళిపోతావని కాదు.
నీకు కూడా ఆ భక్తుని యొక్క ఆనవాలు నీకు రావాలి. మీకు మాట చెప్తాను, ఇక్కడ మంచి ఉదాహరణ. మీ బంధువులు ఎవరైనా డెలివరీ అయ్యింది, ఒక అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళగానే రక్త సంబంధికులు ఆ బిడ్డను ఎత్తుకోగానే ఏం చూస్తారు? బాగా చెప్పాలి. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అయితే వస్తారు, ఒక బ్రెడ్ ప్యాకెట్ పెట్టేస్తారు, బాగున్నాడు బాబు, తెల్లగా ఉన్నాడు బాబు అని చెప్పేస్తారు. కొంతమంది ఎత్తుకోరు, అలా కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కానీ మన ఇంట్లో మన రక్త సంబంధికులు చేసే పని ఏంటో తెలుసా? ఆడబిడ్డ పుట్టింది అనుకోండి, ఎత్తేసుకుని ఒళ్ళో పెట్టుకుని తాయితీగా కూర్చుని ముక్కు చూస్తుంది, కళ్ళు చూస్తుంది, నోరు చూస్తుంది, జుట్టు నుదురు చూస్తుంది. చూస్తుందా? చూసి ఆడబిడ్డ అయితే అత్త కొట్టేస్తుంది. ఆడబిడ్డకి ఎవరి పోలికలు వస్తాయట? మేనత్త పోలికలు వస్తాయట. మగ పిల్లోడికి ఎవరి పోలికలు వస్తాయంట? మేనమామ పోలికలు వస్తాయంట. మొత్తానికి ఎవడెవడ పోలికలు వస్తాయండి. రావాలి కూడా. రావాలి వద్దా? మీ ఇంట్లో పుట్టినోడికి ఎవ్వడి పోలిక రాలేదనుకోండి, బాగా ఆలోచించాలి మీరు. పోలిక కదా. సజీవులైన వారిలో మృతులైన భక్తుల ఆనవాళ్ళు. మీ తాత ఎప్పుడో చచ్చిపోయాడు, మీ తాత లాంటి ముఖం వచ్చిందనుకో మీ మనవడికి, దరిద్రుడు పుట్టాడు ఏంటి అంటాడా? అస్సలు ఎవడండు. పోలికే కాదండోయ్, లక్షణాలు కూడా రావాలి. మీ నాన్నగారు ఇంట్లో ఉన్నది ఏదన్నా తీసుకెళ్ళి ఎవరికైనా పెట్టేసేవాడు అనుకోండి, మీ గర్భాన్ని పుట్టిన బిడ్డ కూడా అడుక్కునేవాడు వస్తే వెంటనే ఫ్రిడ్జ్ డోర్ తీసి 4 యాపిల్కాయలు పట్టుకులాగా ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ఇచ్చేస్తున్నందుకు బాధపడవు. వెంటనే భార్యను పిలిచి ఏమంటారు తెలుసా? ఏమేవో మా నాన్న చచ్చిపోయాడు అనుకున్నారు, ఈడ బతుకున్నాడే, సేమ్ మా నాన్న ఏం చేస్తున్నాడు అవన్నీ. ఆనందపడతావా బాధపడతావా? ఏ మీ నాన్న పోయినా మీ నాన్న ఆనవాళ్ళు నీ మనవాళ్ళు వచ్చాయి, నీ కొడుకులో వచ్చాయి. అమ్మయ్యా, అంతేనా? వీడు కొట్లాటకి వెళ్ళిపోయి, దెబ్బలాట్లకి వెళ్ళిపోయి, తాగేసి తందనాలు పడుతున్నాడు అనుకో, వస్తాడు సాయంకాలం. సైలెంట్గా అమ్మ ఏమంటుందో తెలుసా? రే చిన్నోడా, మీ నాన్న ఎలాంటి వారు కాదురా, మీ తాతగారు కూడా ఎలాంటి వారు కాదురా, మన వంశంలో ఇలాంటి వాళ్ళు ఎవరు లేదురా, నీకెక్కడి నుంచి వచ్చినారా చిన్న అంటే ఏదో తేడా. అంటే తేడా అంటే కాదు, ఎక్కడో లక్షణాలు వాళ్ళు ఏమైపోయాయి, మిస్ అయిపోయాయి. బాధపడతారా? బాధపడతారు. ఎందుకు? ఒరే మా మంచి గర్భాన్న పుట్టినందుకు మా లక్షణాలు రాలేదేంట్రా నీకు? నాన్నగారు పోలికలు రాలేదేంట్రా నీకు? నాన్నగారు అలవాట్లు రాలేదేంట్రా నీకు? నాన్నగారు భక్తి రాలేదేంట్రా నీకు? ఇలాంటి అవలక్షణాలు ఎక్కడ వచ్చాయిరా అని బాధపడతారా? ఏమండి, మీ గర్భాన్ని పుట్టిన మీ బిడ్డలకి గాలి చెయ్యని మీరు, నీళ్లు చెయ్యని మీరు, ఆకాశం చెయ్యని మీరు, ఆహారం చెయ్యని మీరు, కుమారుని పంపించి రక్తాన్ని ఇవ్వని మీరే మీ గర్భాన పిల్లలు పుట్టినప్పుడు మీకున్న మంచి లక్షణాలు మీ పిల్లల్లో ఉండాలని మీరు ఆరాటపడుతుంటే, మీకోసం ఎంత చేసిన దేవుడికి తన లాంటి భక్తుల లక్షణాలు రావాలని కోరుకోవటం ఏమన్నా తప్పు అంటారా? ఒకసారి మీరు చెప్పండి. ఏం తప్పు కాదండి, ఏం తప్పు కాదండి. దేవుడు కూడా స్పెసిఫిక్ గా చెప్పాడండి. ఏమని చెప్పాడో తెలుసారండి? చూద్దామండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి. ఎవరు చెప్తున్నారు? అపోస్తుడైన పౌలు సంఘంతో చెప్తున్నాడు. ఏమని? నేను నాకులాగా బ్రతికేస్తాను, మీకు మీకులాగా మీరు బ్రతికేయండి అని చెప్పట్లేదు. సంఘంతో ఏమని చెబుతున్నాడు? పోలికను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆనవాళ్ళు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నన్ను పోలి బ్రతకమంటున్నాడు. చూడండి ఏమంటున్నాడండి? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము.
అంటే అపోస్తలుడైన పౌలు సంఘానికి ఏంటట? మరి అపోస్తలుడైన పౌలే మాదిరి అయినప్పుడు యోబు మాదిరి కాదా? అబ్రహాము మాదిరి కాదా? దావీదు మాదిరి కాదా? యోహాను మాదిరి కాదా? అపోస్తలుడైన పౌలు మనకి మాదిరి కాదా? అంటే ఎవరో ఒకరి ఆనవాలు నీ జీవితంలో దేవుడికి ఏమవ్వాలి? అప్పుడప్పుడు కొంతమంది జీవితాన్ని బట్టి మనం ఇంప్రెస్ అవుతామా లేదా? అవుతామా? మాట్లాడలేదు మీరు. అవుతాం. ఏమండి నేను ఇవాళ పాడగలుగుతున్నానంటే పలానా బ్రదర్ అండి అంటారా? అంటారు. మీరు చెప్పగలుగుతున్నారంటే పలానా వారు అంటారా? అంటారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా లేని జీవితం అజ్ఞానంగా అయిపోద్ది. అవునా కదండి? ఆదర్శం ప్రతిదానికి కూడా. భక్తి జీవితంలో మీకెవరు ఆదర్శం? స్త్రీలు ఉన్నారా? ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. ఒక హన్నా ఉంది మీకు ఆదర్శంగా, ఒక ఎస్తేర్ ఉంది మీకు ఆదర్శంగా, లేరా? ఒక రూత్ ఉంది మీకు ఆదర్శంగా. ఎందరో భక్తురాండ్రు ఉన్నారు. భక్తురాండ్రు కొరకు భక్తులైన సోదరుల కోసం ఎందరో భక్తులు ఉన్నారు. ఏ భక్తుడి జీవితం నీకు ఆనవాలుగా మారింది? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నాకు ఎవడ భక్తి జీవితం రాలేదండి, నేను లాగానే అలా ఉండమని ఎక్కడా చెప్పలేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకో మాట కూడా చూసుకుందాం, మనం చూద్దాం ఒక్కసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. మాదిరిగా పెట్టుకోండి. ఎవరిని? భక్తులు. మరి నీకే భక్తుడు మాదిరి? మిమ్మల్ని చూస్తుంటే పక్క సిస్టర్ కి ఏ భక్తురాలు గుర్తొస్తుంది? బైబిల్లో ఉన్న భక్తురాలు. నిన్ను చూస్తుంటే బైబిల్లో ఉన్న ఏ భక్తుడు గుర్తొస్తున్నాడు? నీ పక్కనున్న సహోదరుని చూస్తుంటే ఊరుకోండి, జాన్ ప్రసాద్ గారు తెంగర ప్రసంగం చేస్తున్నాడు, ఎవరు గుర్తొస్తాడండి? అలాగా బైబిల్లో ఎక్కడన్నా ఉందేటండి అలాగా? ఏంటంటే ప్రసంగన మీలో మేము ప్రార్థన చేసుకుంటాం, తండ్రి నాయన ప్రభు అనుకుంటాం, ఏదో వస్తాం, కారు ఎడతారు, ఆటో ఎడతారు, ఏదో పెడితే వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. కానీ ఈ మాదిరిలు గట్ట ఏం మనకేం పని అవ్వండి ఉంది. ఏమన్నాడు అక్కడ? శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. ఎవరిని? భక్తులను. చచ్చిపోయిన వాళ్ళని. బతికున్న మనం చనిపోయిన మహానుభావుల్ని మాదిరిగా పెట్టుకుని బ్రతకాలంట. ఎంతమంది మాదిరిగా, ఎంతమందిని పెట్టుకుని మీరు బ్రతుకుతున్నారు? ఎవరు ఆనవాళ్ళు కనపట్లేదు? నవ్వుకే ఉంది కదా మీకు. బాబే ఈ ఆనవాళ్ళు ఏంటంటే బాబు అనిపిస్తుందా? మరి చాలా అనిపిస్తుంది. నీ జీవితంలో ఒక భక్తుడి ఆనవాళ్ళు కనబడితేనే నువ్వు దేవుడికి ఇష్టమైన వాడిగా, ఇష్టమైన దానిగా నువ్వు బ్రతుకుతున్నట్టు లెక్క. యేసు ప్రభు వారు భూమి మీద బ్రతికున్న దినాలలో ఈ అద్భుతమైన సంఘటన బయటపడిందండి. వెళ్దాం, అప్పుడు వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. లూకాసు వార్త 19వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందామండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించుచున్నానని ప్రభువుతో. అంతేనండి. ఆయన నోట్లోంచి డైలాగ్ డెలివరీ వచ్చిందండి. ఎవరి నోట్లోంచి? జక్కయ్య గారి నోట్లోంచి. గిర్రున కొన్ని వేల సంవత్సరాలు వెనక్కిపోయాడండి ఈయన. ఎవరు? యేసుక్రీస్తు వారు. జక్కయ్య ఎప్పుడైతే నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాడికి అది మరలా నేను ఇచ్చేస్తున్నానని చెప్పగానేనండి
ఒక్కసారి కొన్ని పదుల సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక మహానుభావుడు గుర్తొచ్చేసేయండి. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారికి. ఏమంటున్నాడు తెలుసండి? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి. ఏమండి, జక్కయ్యను అబ్రహాము గారితో పోలుస్తున్నాడు కదా. జక్కయ్య జీవితాన్ని తీసుకెళ్లి అబ్రహాము జీవితానికి కనెక్ట్ చేస్తున్నాడు. అసలు అబ్రహాము గారికి జక్కయ్యకి ఏంటి సంబంధం? జక్కయ్యను చూడగానే దేవుడికి ఎవరు గుర్తొచ్చేసారు తెలుసా? అబ్రహాము గారు గుర్తొచ్చేసారు. ఇప్పుడు నిన్ను చూడగానే నిన్ను ఎవరితో పోల్చాలి? నిన్ను చూడగానే నిన్నెవరితో పోల్చాలి? అబ్రహాముతో పోల్చాలా? ఏలియాతో పోల్చాలా? దావీదుతో పోల్చాలా? ఎవరితో పోలుస్తాడు నిన్ను? ఎవరితో పోల్చడానికి కూడా మన జీవితం తిన్నగా. మనం ఎలా ఉన్నామో తెలుసా? మనం మనలాగానే ఉన్నాం. లేదు, ఒక మాట చెప్పమంటారా? ఏమండి, నన్ను పోలి నడుచుకోమన్నాడు కదా. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అంతకంటే గొప్ప మాట చెప్పాడు. ఏంటో తెలుసా? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు. అంటే నేను ఇంకా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళానో తెలుసా? ఇంకా మిమ్మల్ని లో స్టాండర్డ్ లోనే నిలబెట్టి ఒక అబ్రహాము జీవితం మీకు రావాలండి అని చెబుతున్నాను నేను. ఒక యోబు జీవితం మీకు రావాలండి అని చెబుతున్నాను. ఒక రూతు జీవితం రావాలండి అని చెబుతున్నాను. ఒక ఎస్తేరు జీవితం రావాలండి అని చెబుతున్నాను. ఒక దావీదు జీవితం రావాలండి అని చెబుతున్నాను. కానీ అపోస్తలుడైన పౌలు ఆనాడు సంఘముతో మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? క్రీస్తు స్వరూపం మీ యందు. అబ్రహాము స్వభావమే రాలేదు, ఇంకా క్రీస్తు స్వభావం ఎక్కడొచ్చింది మనలో? మనలో ఎవరు కనపడాలంట? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? నీ ఫైనల్ స్టేజ్, నీ ఫైనల్ రూపం ఎలా మారిపోవాలి? క్రీస్తు రూపముగా మారాలి. నువ్వు క్రీస్తులాగా కనపడాలి. అసలు ముందు భక్తుడు జీవితానికి మారితే ముందు రావాలంటే ఏం రావాలి? రావాలంటే ఏం రావాలి? రావాలి కదా. యేసు ప్రభు వారు. మరి ఎవరు? భక్తులు. నిన్ను ఏ భక్తుడి జీవితం ఇంప్రెస్ చేస్తుంది చెప్పు? షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. నిన్నేమన్నా ప్రభావితం చేయగలుగుతున్నాయా జీవితం? బ్రతికితే నేను షద్రక్ గారిలా బ్రతకాలనుకుంటున్నావా? బ్రతికితే నేను దానియేలు గారిలా బ్రతకాలనుకుంటున్నావా? బ్రతికితే నేను దావీదు గారిలా బ్రతకాలనుకుంటున్నావా? యోబు గారిలా బ్రతకాలనుకుంటున్నావా? అసలు నిన్ను ఏ భక్తుడి జీవితం మోటివేషన్ చేస్తుంది? నువ్వు చదువుకుంటున్నావు, వదిలేస్తున్నావు. భక్తుల జీవితాన్ని చదువుకుంటున్నావు, వదిలేస్తున్నావు. కాదు, భక్తుల జీవితానికి నీ జీవితం ఏమైపోవాలి? మారిపోవాలి. నిన్ను పరలోకం నుండి దేవుడు చూస్తుంటే పూర్వకాలంలో దేవుని కోసం బ్రతికి చనిపోయిన భక్తుడు కనపడాలి నీలో. యేసులోనే కనపడ్డారండి. ఎవరిలో కనపడ్డారు? యేసు ప్రభువులోనే కనపడ్డారు. చూడండి ఒకసారి, బైబిల్ తీయండి ఒకసారి, చూద్దాం. మంచి మాట చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత మంచి మాట దేవుడు తన గ్రంథంలో గ్రంథస్థం చేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతములకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడనా? అసలు నా గురించి ఎవరైనా మాట్లాడితే ఏమని మాట్లాడాలి? ఎవడు కాదు. మన గురించి తెలుసుకునేటప్పుడు ఏమని తెలుసుకుంటాడు? ఎవడు? ఇతను ఎవడు? ఎవరి కుమారుడు? కానీ ఎవరు అంటున్నాడు. ఎవరు అంటే ఆ స్పెల్లింగ్ ఎలా ఉంది? వేరేగా ఉంది. ఎవరు ఏంటి? కిందకి చదవండి. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహానని. ప్రజలు యేసు ప్రభు గురించి ఎలా మాట్లాడుకుంటున్నారట? ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా కనపడుతున్నారంట? కొంతమందికి
ఒక యాంగిల్లో చూస్తుంటే ఎలా కనపడుతున్నాడంటే ఇతను బాప్తిస్మిచ్చి యోహాన్లా కనపడుతున్నాడట. మరొక యాంగిల్లో చూస్తుంటే ఏలియాలా కనపడుతున్నాడట. మరొక యాంగిల్లో చూస్తుంటే ఇర్మియాలా కనపడుతున్నాడట. అసలు ఇర్మియా ఈ గోల కాదు, అసలు కింద చెప్తున్నాడు అసలు విషయం ఏమని, లేక ప్రవక్తలలో ఇదేంటి ఇంకా బాబోయ్ మేము పోల్చుకోలేకపోతున్నామండి. ఇతన్ని ప్రవక్తలు కూడా కనపడిపోతున్నారంట, భక్తులు కనపడిపోతున్నారంట. అంటే యేసుకి ముందుటి కాలంలో భక్తిగా దేవుని కోసం బ్రతికి చనిపోయిన ప్రతి భక్తుడు తారసపడిపోతున్నాడు. ఎవరిలో? యేసును చూస్తుంటే ఇర్మియా కనపడిపోతున్నాడు, యేసును చూస్తుంటే అబ్రహాం కనపడిపోతున్నాడు, యేసును చూస్తుంటే దావీదు కనపడిపోతున్నాడు, యేసును చూస్తుంటే పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులందరూ మిమ్మల్ని చూస్తుంటే ఎవరు కనిపిస్తున్నారు? ఆలోచించండి మీరు. మన జీవితం ఏ భక్తుడి జీవితానికి చెందిందిగా మారకపోతే మనం పరలోకం వెళ్ళడం చాలా కష్టం. ఆనవాళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఏంట ఆనవాళ్ళు అడిగితే అబ్రహాం ఎందుకు గుర్తొచ్చాడో తెలుసా? సేమ్ టు సేమ్ ఇలాంటి డబ్బు సమస్యే అబ్రహాము గారి జీవితంలో కూడా ఏమైంది? ఒక రాజు వచ్చి బంపర్ ఆఫర్ ఇచ్చేసాడు అనమాట. ఎవరికి? అబ్రహాం గారికి. చూడండి ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం నుండి. ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనం నుండి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక నీవు చెప్పెను. అప్పుడు అసలు అన్నిటిలో నుండి తనకి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా అంత ఆఫర్ సొదొమ రాజు ఇస్తేనక ఎంత లోతుగా ఆలోచించాడో తెలుసా? ఈ రోజు సొదొమ రాజు ఇచ్చిన ఈ ధనధాన్య భాగ్యాలకు నేను కక్కుర్తి పడితే భవిష్యత్తులో ఈ పనికి మనోడు ఏమని చెప్పుకుంటాడో తెలుసా? ఫలానా ఊర్లోనండి అబ్రహాము గారు ధనవంతుడు ఉన్నాడండి అంటే ఆ వార్త ఒకవేళ ఈ సొదొమ రాజుకు వినబడితే ఒడే వాడికి అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? నేనే వాడికి ఇచ్చాను అనే ఆ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళాలి? నా దేవుడికి వెళ్ళాలి. వీడి ఆస్తి కంటే నాకెవరు గొప్పోడు? దేవుడు గొప్పోడు అని సొదొమ రాజు ఇచ్చిన ఆఫర్ని వదిలేసి దేవుడు వెనకాల పడిపోయాడండి. ఎవరో? ఈరోజు జక్కయ్య కూడా తన అతి ప్రేమతో మనుషుల రక్తాన్ని పిండి సంపాదించిన ఆ డబ్బంతటినే కూడా దేవుడి కోసం ఏం చేసుకున్నాడు? దేవుడి కోసం. ఒకరోజు అబ్రహాము సొదొమ రాజు ఇచ్చే ధనధాన్య భాగ్యాలను కాలదన్నుకుంటే కష్టపడి మనుషులను పిండి పీడించి సంపాదించిన ఈ డబ్బును కూడా ఎవరు తీసుకున్నారు? నాకు దేవుడే కావాలి, నాకు ఈ డబ్బు వద్దు అన్నది ఒకప్పుడు ఎవరిలో కనపడింది? ఇది అబ్రహాములో కనపడింది. ఇప్పుడు మళ్ళీ ఎవరిలో కనపడింది? జక్కయ్యలో కనపడింది. ఇలా బేరేజ్ చేసుకుంటుంటే ఒక భక్తుల్లో ఉన్న జీవితం, నీలో ఉన్న క్యారెక్టర్, ఈ రెండింటిని దేవుడు తూచుకుంటే నువ్వు ఏ భక్తురాలి జీవితాన్ని తలపించేటట్టుగా దేవుడి కోసం బ్రతుకుతున్నావు, నువ్వు ఏ భక్తుడి జీవితాన్ని తలపించేటట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు. ఒక్కసారి మనం అందరం కూడా ఏం చేయాలి? ఏదో ఆలోచన విచక్షణ జ్ఞానం లేకుండా ఏదో వచ్చాం వెళ్ళిపోయాం బాప్తిసం తీసుకున్నాం, సంఘములో ఉన్నాం అంటే ఇది ఎట్టి పరిస్థితిలోనూ చెల్లుబాటు కాదు. ఎందరో భక్తులను నీకు ఆదర్శంగా పెట్టాడు, ఎందరో భక్తులను నీకు మార్గదర్శకంగా పెట్టాడు, వారిని మాదిరిగా చేసుకోమన్నాడు. ఖచ్చితంగా ఒకవేళ మారకపోతే ఇక నుంచైనా ఏదో ఒక భక్తుడి జీవితానికి మన జీవితం ఏమైపోవాలి? చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా, ఆ ముందు మాట కూడా చదువుకుందామండి. ఇందుకు మీరు పిలువబడితిరి. ఏంటట? ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు మీ కొరకు
కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి 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 మీన్స్ పోలిక. ఒక అపోస్తలుడైన పౌలు పోలికట, ఒక యోబు గారి పోలికట, భక్తులు పోలికట, ఆఖరికి మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనందరికీ ఏంటి? మాదిరి, పోలిక. మన ఫైనల్ స్టేజ్, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే స్థితి మన జీవితానికి వచ్చేటప్పటికి మన జీవితం ఎలా కనపడాలో తెలుసా? ఒక యేసు ప్రభు వారిలాగా మారాలి. అలా మారితేనే, అలాంటి జీవితంగా మన జీవితాన్ని మార్చుకోగలిగితేనే మనం చేస్తున్న ఈ భక్తికి ఒక అర్థం, అందుకే కదండి సింహపు బోనులోనికి ఎందుకు వెళ్ళాలి? అగ్ని గుండములోనికి ఎందుకు వెళ్ళాలి? చెరసాలలోనికి ఎందుకు వెళ్ళాలి? ఏంటి పరీక్ష? భక్తులు పోలికగా మారిపోవడానికి. తనకున్న ఒక్కగానొక్క కొడుకుని ఎందుకు తీసుకుని ఆ మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి, అందు మీద పడుకోబెట్టి కత్తి పైకెత్తుతుంటే ఒక తల్లిగా నువ్వు ఇది చేయగలవా? ఒక తండ్రిగా నువ్వు ఇది చేయగలవా? కానీ ఒక అబ్రహాము మాదిరి కాదా మనకి? ఇంత త్యాగం చేసిన వాళ్ళు, ఇంత గట్స్ తో దేవుని కొరకు బ్రతికిన వారు, ఇవన్నీ ఎందుకు జరిగాయో తెలుసా? యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాశాడు, ప్రశ్నించడానికి రాశాడు, నిన్నట్టి రీతిగా నిలబెట్టడానికి రాశాడు. నువ్వు యోబులా బ్రతుకుతున్నావా? నువ్వు దావీదులా బ్రతుకుతున్నావా? నువ్వు యేసులా సహించగలుగుతున్నావా? ఒక పౌలులా దేవుని కోసం అష్ట కష్టాలు అనుభవించైనా ఆయన కోసం నిలబడగలుగుతున్నావా అని ఎందరో భక్తుల జీవితాలు మనల్ని అనునిత్యం కూడా ఏం చేస్తున్నాయి తెలుసా? ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా వాత వేయబడిన మనస్సాక్షితో ఆలోచించకుండా వెళ్ళిపోవటం అనేది మంచి పని కానే కాదు. ఆలోచించాలి, అనుసరించాలి. భక్తులకు తగినట్టుగా మనం భూమి మీద బ్రతకాలి. ఆ బ్రతికే తండ్రిని సంతోషపెడుతుంది. ఆ తండ్రి సంతోషపడితేనే మన జీవితాలన్నిటికీ న్యాయం జరుగుతుంది. ఆ పరలోకంలో ఉండే భాగ్యం మనకి దక్కుతుంది. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయుగాక. అందరికీ వందనాలు.